హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మొన్న ఫ్రైడే మే 1st అయితే మా హస్బెండ్కి హాలిడే ఇచ్చిరు. అందుకోసం అని చెప్పేసి ఇంకా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి, అలాగే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కి, 2 టెంపుల్స్ కి అయితే వెళ్ళాను. అసలు ఆ రోజు ఎంత రష్ ఉంది తెలుసా. ఫస్ట్ మేము బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఆ రోజు పౌర్ణమి, ఆ రోజు చండీ హోమం చేస్తారు అన్నట్టు బల్కంపేటలో. అయితే అక్కడికి వెళ్ళాలి, చండీ హోమం చూడాలి అని చెప్పేసి మా ప్లాన్, ఇంటి దగ్గర మేము ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళినాము. పొద్దున్నే వెళ్ళేసరికి అసలు అక్కడ మనం కాల్ పెట్టడానికి, లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, అలా ఉంది. అందుకే ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. అక్కడ కూడా కొంచెం తక్కువ ఉంటారేమో మంది అనుకున్నా కానీ అక్కడ కూడా ఫుల్ మంది అయితే ఉన్నారు. చూడండి ఎంత మంది ఉన్నారో. కాకపోతే ఇంకా మంచిగా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. మా కోరికలు అయితే చెప్పేసినాము దేవుడికి. మేము మా బావకు అంటే ఈ జాబ్ రాక ముందుకు అంటే వెళ్ళినాము అన్నట్టు, మంచి జాబ్ దొరికితే వస్తాము అని చెప్పేసి మొక్కేసినాము. ఇంకా మా బావకి జాబ్ వచ్చిన తర్వాతకి మేము చాలా రోజులు అవుతుంది అన్నట్టు టెంపుల్స్ కి వెళ్ళక, ఎటు వెళ్ళక. అందుకోసం ఇంకా మే 1st హాలిడే ఉంది కదా అని చెప్పేసి ఇంకా అట్లా అయితే ఇంకా 2 టెంపుల్స్ చూసుకొని రావచ్చు అని చెప్పేసి అయితే వెళ్ళినాము. కానీ ఇంతగానం రష్ ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటిది అంటే, పెద్దమ్మ తల్లి టెంపుల్లో ప్రతి ఫ్రైడే చీరలు అంటే ఆ దేవతకు పెట్టిన చీరలు వేలం పాటేస్తారంట. ఇంకా అక్కడ చాలా సేపు ఉండగానే వీడియో తీశాను, బట్ ఆ క్లిప్ ఎక్కడో అయితే మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా అయితే మీకు షేర్ చేస్తాను. ఎవరైనా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా వేలంపాట వేసిన చీరలను తీసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మనకు 1000-2000 ఉన్న శారీస్ అక్కడ జస్ట్ 500-800కే ఇస్తున్నారు. శారీస్ కూడా అయితే చాలా బాగున్నాయి. నేను కూడా అయితే ఒకటైతే తెచ్చుకున్నాను, అంటే కొంచెం తక్కువ రేట్లో అయితే తెచ్చుకున్నాము. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అవి మనకు బయట కొంటే 2000-3000కి అయితే వస్తాయి. అవి అయితే అక్కడ 500-1000 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసి చండీ హోమం దగ్గర కొంచెం బొట్టు అయితే పెట్టేసుకొని అయితే వెళ్ళినాము. ఇంకొచ్చే దారిలో అలా మండి బిర్యానీ అయితే తిన్నాము. చాలా రోజులు అవుతుంది మండి తినక. ఎప్పుడు అంటే యశస్వి 9 months 10 months ఉన్నప్పుడు నా బర్త్డేకి అయితే తిన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మండి బిర్యానీ అయితే తినలేదు. ఇట్లా వస్తుంటే అబ్బా బావ ఎట్లయినా హాలిడే ఉంది కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేయాలంటే నాకు చాలా బద్ధకము. ఇక్కడ అబ్బా ప్లీజ్ బిర్యానీ తినిపివ, చాలా రోజులు అవుతుంది. యశ్విన్ కూడా ఎప్పుడు తినలేదు మండి బిర్యానీ అంటే. మేమైతే ఇంకా మండి బిర్యానీకి అయితే వెళ్ళినాము. కాకపోతే యశ్విన్ అయితే కొంచెమే తిన్నాడు. ఇంకా యశస్వి అయితే కొంచెం మంది, ఆమె కూడా అయితే మంచిగానే తిన్నది. ఇంకా ఆ రోజు అయితే అలా గడిచిపోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యశస్వి, యశ్విన్ అయితే ఐస్ క్రీమ్లు అయితే ఆ రోజు 3 తిన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.